హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ది న్యూ మ్యూటెంట్స్ ది ఎక్స్ మ్యాన్ యూనివర్స్ లో ఒక సూపర్ హీరో హారర్ మూవీ అయిన టీనేజ్ డ్రామా మ్యూటెంట్ పవర్స్ మిక్స్ అయిన కథ గురించి. Who's there? We can get out of this together. డైరెక్టర్ జాష్ బూన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. మోయిసీ విలియమ్స్, ఆన్యా టేలర్ జాయ్, బ్లూ హంట్, చార్లీ హీటన్, హెన్రీ జాగా, ఆలిస్ బ్రాగా ఇందులో నటించారు. ఇది ఎక్స్ మ్యాన్ సిరీస్లో చివరి మూవీ అన్నమాట. మొత్తం హారర్ ఎలిమెంట్స్తో ఫ్రెష్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ మొదలవుతుంది ఒక చిన్న ఇండియన్ రిజర్వేషన్లో. డానీ మూన్స్టార్ అనే 17 ఏళ్ల అమెరికన్ ఇండియన్ గర్ల్ తన తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తుంది. కానీ ఒక రాత్రి భయంకరమైన విజన్ వస్తుంది. ఆ విజన్ రియల్ అవుతుంది. ఆ భారం ఆమె కుటుంబాన్ని చంపేస్తుంది. దాని మాత్రం బతికి ఉంటుంది. ఆమె షాక్ లో పడిపోతుంది. తర్వాత ఆమెను ఒక సీక్రెట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ తో తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ సెసిలియా రేయోస్ అనే స్ట్రిక్ట్ మెంటర్ ఆమెను కన్సల్ట్ చేస్తుంది. రేయోస్ చెప్తుంది, నువ్వు ఒక మ్యూటెంట్, నీ పవర్స్ వల్ల ఇదంతా జరిగింది. ఇక్కడే ఉండు, నీ ఎబిలిటీస్ ని కంట్రోల్ చేయటం నేర్చుకో. రేయస్ కూడా మ్యూటెంట్. ఆమె ప్లాస్మా ఎనర్జీ ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ చేయగలదు. అందుకే ఈ ఫెసిలిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది డానీకి తెలుస్తుంది. ఇక్కడ మ్యూటెంట్ టీనేజర్లను టెస్ట్ చేసి ఎక్స్ మ్యాన్ లాగా ట్రైన్ చేస్తారని అనుకుంటుంది. డానీ ఇక్కడ మరో 4 టీనేజ్ మ్యూటెంట్స్ తో కలుస్తుంది. మొదట శామ్ గూత్రి అంటే కానన్ బాల్. అతను తన్ని తాను ప్రొపెల్ చేసుకోపోయి శామ్ కోల్ మైనర్ ఒక యాక్సిడెంట్ లో తన ఫ్రెండ్ ని కోల్పోయాడు. గిల్ట్ తో బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇలియానా రాస్పుటిన్ అంటే మాజిక్, రష్యన్ల గర్ల్, సోర్సరీ పవర్స్ ఉన్నవాడు. సోల్స్ స్వాడ్ మేనిఫెస్ట్ చేసి టెలిపోర్టేషన్ డిస్కులతో ట్రావెల్ చేయగలదు. ఆమె ట్రామా ఫ్రమ్ చిన్నప్పటి అబ్యూజ్, హెల్ లైక్ విజన్స్ కలిగి ఉంటుంది. మరొకరు రాహ్నే సిన్క్లేర్ అంటే వుల్ఫ్స్ బెన్, స్కాటిష్ గర్ల్, వోల్ఫ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆమె గే, చర్చిలో శిక్ష అనుభవించి డానీతో రొమాన్స్ డెవలప్ అవుతుంది. చివరిగా రాబోట్ బాబీడా కోస్ట్ అంటే సన్ స్పాట్, బ్రెజిలియన్ బాయ్, సోలార్ ఎనర్జీ మ్యానిపులేట్ చేస్తాడు. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ ఒక యాక్సిడెంట్ లో తన ఫ్రెండ్ ని చంపాడు. ఆ గిల్ట్ తో బాధపడతాడు. ఈ 5 ఈ ఫెసిలిటీలో ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు టీస్ చేసుకుంటారు. ఫైట్స్ కూడా జరుగుతాయి. ఇలియానా రాబోట్ ను హేట్ చేస్తుంది. రాహ్నే మరియు శామ్ మధ్య టెన్షన్ ఉంది. కానీ డానీ వచ్చాక వాళ్ళ మధ్య బాండింగ్ మొదలవుతుంది. రేయస్ వాళ్లను ట్రైనింగ్ అని చెప్పి టెస్ట్లు చేస్తుంది. కానీ రియల్గా ఈ ఫెసిలిటీ ఒక ఎక్స్పెరిమెంట్ సెంటర్. మ్యూటెంట్స్ని టెస్ట్ చేసి క్లాసిఫై చేస్తారు. కొందరు ప్రమోటబుల్ అయితే ఎక్స్ మ్యాన్కి పంపిస్తారు, లేకపోతే డిలీట్ చేస్తారు. వాళ్ళు ఎస్కేప్ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ రేయస్ ఫోర్స్ ఫీల్డ్స్ వల్ల బయటకు వెళ్ళలేరు. ఇక్కడే హారర్ ఎలిమెంట్స్ మొదలవుతాయి. డానీ పవర్స్ అవేకెన్ అవుతాయి. ఆమె మనసులో ఫియర్స్ మేనిఫెస్ట్ చేసి రియల్ మోన్స్టర్స్ క్రియేట్ చేస్తుంది. మొదట రాహ్నేకు వస్తుంది. ఆమె ఫియర్ ఆఫ్ రిలీజియస్ పరిస్థితి. ఒక ప్రీస్ట్ ఆమెను డాగ్ లాగా బైట్ చేస్తాడు. రాహ్నే ఫైట్ చేస్తుంది. తర్వాత రాబోట్కు అతని గిల్ట్ ఫ్రమ్ యాక్సిడెంట్ ఒక ఫైర్ మోన్స్టర్ వస్తుంది. అతను సోలార్ పవర్ ఉపయోగించి ఆపుతాడు. శామ్కు అతని డెడ్ ఫ్రెండ్ వస్తాడు. గిల్ట్ హల్యూజినేషన్. ఇలియానాలకు ఆమె చిన్నప్పటి అబ్యూజ్ మెమరీస్ డెమన్లు వస్తాయి. ఆమె సోల్స్ స్వర్డ్తో కట్ చేస్తుంది. డానీ ఇదంతా తన పవర్స్ వల్లే అని అనిపిస్తుంది. వాళ్ళు కలిసి ఫైట్ చేస్తూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. రాహ్నే మరియు డానీ మధ్య రొమాన్స్ నెలకొంటుంది. శామ్ మరియు రాబోట్ మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అయితే రేయోస్ రియల్ విలన్ అవుతుంది. ఆమె ఈ ఫెసిలిటీకి వర్క్ చేస్తూ మ్యూటెంట్స్ని టెస్ట్ చేసి కంపెనీకి సేల్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆమె డానీ పవర్స్ని ఉపయోగించి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలని అనుకుంటుంది. వాళ్ళు రేయస్ని ఎదుర్కొంటారు. డానీ తన పవర్స్ని కంట్రోల్ చేసుకొని రేయస్ ఫియర్స్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఆమెకు ఒక డార్క్ విజన్ ఆఫ్ హర్ పాస్ట్ వస్తుంది. ఇక ఈ 5 కలిసి ఫైట్ చేస్తారు. ఇలియానా సోల్స్ స్వర్డ్ తో అటాక్ చేస్తుంది. రాహ్నే వుల్ఫ్ ఫామ్ లో జంప్ చేస్తాడు. శ్యామ్ ఫ్లయింగ్ బాంబ్ లాగా
రాబోట్ సోలార్ బ్లాస్ట్ లాగా చివరికి డాని తన అల్టిమేట్ పవర్ ఉపయోగించి రేయస్ ని డిఫీట్ చేస్తుంది. ఆమెను ఒక భారం మోన్స్టర్ గా మార్చి నాశనం చేస్తుంది. ఫెసిలిటీ డిస్ట్రాయ్ అవుతుంది. ఇక వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు, ఫ్రీ అవుతారు. డానీ చెప్తుంది మనం కలిసి ఉంటే మన ఫియర్స్ ని ఫేస్ చేయగలము అని. వాళ్ళు కలిసి టౌన్ కి వెళ్ళి న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. అంటే ఒక న్యూ మ్యూటెంట్ టీమ్ లాగా. ఈ కథలో హారర్, ఎమోషనల్ గ్రోత్, ఫ్రెండ్షిప్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. సో మొత్తంగా ఇది ఈ మూవీ స్టోరీ. మరి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.